ఈ యొక్క కనిపిస్తున్న గ్రీన్ వాతావరణం ఇక్కడ ఏమిటయ్యా అంటే నాకు అలా అనిపిస్తోంది. సోమశేఖర్ గారు, శ్రీనివాస్ గారు చేసిన 7 ఏళ్ల కృషి విత్తనం స్టేజ్లోంచి చిన్న మొలకెత్తినట్టుగా అనిపిస్తోంది ఇదంతా, ఈ గ్రీన్ ఎన్వైర్న్మెంట్ అరౌండ్. బట్ ఈ మొలక మొక్కై వృక్షమై మహావృక్షమై అనేక మందికి సత్ఫలాల్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆశిస్తూ త్రికరణ శుద్ధిగా అవుతుందని విశ్వసిస్తూ మనందరి సహకారంతో వాళ్ళకి సపోర్ట్ ఎక్స్టెండ్ చేసి, there are quite a few technologists here, there are quite a few educationists here, quite a few celebrities here, so there is a gamut of people who can do a lot of things here, I guess. So I just want to conclude with ఈ రెండు విషయాలు, శ్రీ గ్రామీణ విద్యా జ్యోతి భారత్ అనే విషయంలో 2-3 మాటలు చెప్పి ముగిస్తారు. ఇందాక అందరం జ్యోతి ప్రజ్వలనం చేశాం. I read this as a significant event in the whole inauguration because ఒక జ్యోతి వెలగాలంటే ఇంకో జ్యోతి దానికి ఎంత దగ్గరగా వెళ్ళాలి అన్నది ఇట్స్ ఎ సిగ్నిఫికెన్స్ దేర్. సో అది చాలా చక్కగా ఇక్కడ మనకు తెలుస్తుంది. అటువంటి విద్యా జ్యోతిని గ్రామీణ ప్రజల్లో, విద్యార్థుల్లో, బాలికల్లో, పెద్దల్లో అందరిలో వెలిగించడానికి ఈ యొక్క డిజిటల్ స్టూడెంట్స్ లెర్న్ ఇన్స్పైర్డ్ అండ్ గ్రామీణ విద్యాజ్యోతి వాళ్ళు చేస్తున్న ఇనిషియేటివ్ has taken sprout and it is taking this Vidya Jyoti all the way from urban areas to remote areas. I think that's a big initiative, appreciable initiative. And secondly, ఈ విద్యా జ్యోతి వల్ల ఏం జరుగుతుంది అంటే I feel all the citizens will be enabled, empowered and educated, as many people said already and covered. They will definitely contribute in rebuilding 3G India is what I call Great Green Global India, or rather శ్రీ రమణీయ భారతి అనే ఒక అద్భుతమైన భారతదేశాన్ని నిర్మించడంలో ఈ యొక్క సంస్థ, దీనికి అనుబంధితమైన సంస్థలు, ట్రెస్మా, స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ and all that, every ecosystem probably will come together for this Mahasankalpam which Somasekhar garu and Srinivas garu and many other people who are on this dais have actually the same feeling. So I'll just close. Na choraharyam na charajaharyam na bhratrubhadyam na chaharagari vyaye vardhata eva nityam vidyadhanam sarvadhana pradhanam. విద్యాధనం అనేది అన్నిటికంటే ప్రధానమైన ధనం. అది అర్బన్ ఏరియాస్కి లిమిట్ అవ్వకుండా అందరికీ చెందాలని ఒక మహాసంకల్పం, మంచి సంకల్పం, శుభ సంకల్పం జరగాలని ఆశిస్తూ భగవంతుని ప్రార్థిస్తూ స్వస్తి. థ్యాంక్ యూ. నమస్తే.